హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంఐ రిపీటర్ని గురించి నేను ఇంతకు ముందే అన్బాక్స్ చేశాను. ఇవాళ దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ డిజైన్ అయితే కనుక నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్ అయిపోయి ఇలాంటి యూఎస్బి ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఎటు కావాలంటే ఫ్లెక్స్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇలాగా ఇటు కూడా ఫ్లెక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి బాగుంది. క్యాప్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. అంత ఈజీగా ప్లాస్టిక్ తోనే తయారైంది కానీ క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది. మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది పేర్ చేసుకోవాలంటే గనక ఫస్ట్ మనకు పేర్ చేయకుండా ఉంటే గనక ఎల్లోలో వెలుగుతుంది. అదే పేర్ అయిపోయిందంటే గనక ఒకసారి దీంట్లోకి డేటా అనేది సింక్ అయిపోతే గనక మనకి ఈజీగా బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు పని చేయడానికి పనిచేస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే దాని కింద రీసెట్ బటన్ కూడా ఇచ్చారు. మనం ఏదైనా సిమ్ ఎజెక్టింగ్ టూల్ తీసుకుని కావాలంటే గనక రీసెట్ చేసుకోవచ్చు. నాకు మేజర్ గా ఇంకోటి నచ్చింది ఏంటంటే మనం యాప్ ని ఒకసారి దీంట్లో డేటా వెళ్ళిన తర్వాత యాప్ ని అన్ఇన్స్టాల్ చేసిన మొబైల్ నుంచి ఈజీగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వైఫై నుంచి ఇచ్చిన పాస్వర్డ్ ని దీనికి కూడా ఇస్తున్నాం కాబట్టి పాస్వర్డ్ మళ్ళీ సెపరేట్ గా ఇంకోటి క్రియేట్ చేయకలే. ఇదో మంచి విషయం మనకి. కానీ దీంట్లో ఇంక ఇప్పుడు మేజర్ గా నాకు నచ్చినవి అంతే ఉన్నాయి, అంత మించి ఏం లేదు. రేంజ్ అయితే గనక మీకు శాంపుల్ ఒక డ్రాయింగ్ గీసి చూపిస్తాను చూడండి. ఇది రేంజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు డ్రాయింగ్ లో చెప్తే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పి నేను ఒక డ్రాయింగ్ గీస్తున్నాను అంతే, అంత మించి ఏం లేదు. ఇది మొత్తం బిల్డింగ్ అనుకోండి. ఇలాగా దీంట్లో మనకి ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఇక్కడ, అలాగే ఇంకో ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇక్కడ టెర్రర్స్ ఉంది. మనకి మెయిన్ రౌటర్ అనేది ఇక్కడ ఉంది. రిపీటర్ అనేది ఇక్కడ పెడుతున్నాం. R2 అనేది రిపీటర్ అనమాట. మనకి R అనేది రౌటర్. మనం సపోజ్ ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఏం చేస్తుందంటే ఇది రౌటర్ నుంచి సిగ్నల్ తీసుకుంటాం. అది రిపీటర్ అనేది పైన మనం పవర్ బ్యాంక్ గానీ మన దగ్గర ఏమైనా సెల్ ఫోన్ చార్జెస్ ఉంటే వాటితో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా ఇచ్చినా కూడా ఇక్కడ కనెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి బూస్ట్ అయిన తర్వాత సిగ్నల్ అనేది ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఉన్నంతసేపు మనకి సిగ్నల్ అనేది ఫుల్ గా చూపిస్తుంది మన మొబైల్లో. ఏ ప్రాబ్లం లేదు. అంటే ఈ స్లాబ్ నుంచి ఈ స్లాబ్ వరకు సిగ్నల్ బాగానే తీసుకుంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒక సపోజ్ రౌటర్ నుంచి 1.1% సిగ్నల్ వస్తున్నా కూడా మనకి ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది దాంట్లో మాత్రం ఏ ప్రాబ్లం లేదు. కానీ మేజర్ గా ఏంటంటే ఇక్కడ నుంచి మనం టెర్రర్స్కి వెళ్ళిపోయాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే మన మొబైల్లో మొత్తం 5 పాయింట్స్ వేసుకున్నాం అనుకోండి, 5% అనుకోండి రేంజ్ అనుకోండి సుమారుగా. దాంట్లో మనకి 2% మాత్రం వస్తుంది. ఈ టెర్రర్స్ దగ్గరికి వచ్చేసరికి 2% మాత్రం వస్తుంది అనమాట. అంటే 3% డ్రాప్ అవుతుంది. ఎందువల్ల అంటే మనకి స్లాప్ ఆపుతోంది. నెక్స్ట్ ఇంకా గోడలో ఏమైనా ఉంటే గనక రూమ్స్ లో పెడితే గనక ఈ గోడలో ఈ స్లాప్ అనేది ఆపుతోంది. అందుకని చెప్పి 3% డ్రాప్ అవుతుంది సిగ్నల్ అనేది. టెర్రర్స్ అంటే టాప్ సైడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ 2% మాత్రం మనం వాడుకోగలుగుతున్నాం. ఇది మేజర్ గా నాకు అనిపించిన డ్రాబ్యాక్. నెక్స్ట్ అదే కనుక మళ్ళీ మనం బయటకు వచ్చే స్మాల్ రౌటర్ కనెక్ట్ అయితే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ రిపీటర్స్ అనేవి ఎక్కువ. ఇది చూడడానికి కూడా సైజ్ చిన్నగా ఉంది కానీ 2% అంటే చాలా ఎక్కువ. 2% అంటే వస్తుందంటే మొబైల్లో మీకు బఫరింగ్ కానీ నెట్ స్పీడ్ డ్రాప్ అవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. లేకపోతే డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవడం కానీ డిస్ప్లే అంతమాటు సిగ్నల్ మనకు మొబైల్ తీసుకొని అంతమాటు మధ్యలో కాల్ డ్రాప్స్ ఎలా అవుతాయో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. మనకి టెర్రర్స్ లో కూడా 2% సిగ్నల్ వస్తున్నప్పుడు కూడా ఎటువంటి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక ఏమీ లేవు దీంట్లో. ఇదో మంచి విషయం మనకి. కాకపోతే సిగ్నల్ అనేది తక్కువగా వస్తుంది కాబట్టి అదే మెయిన్ ప్రాబ్లం మనకి. అది కూడా ఫుల్ సిగ్నల్ వస్తే కనుక బాగుండేది. కొంచెం రేంజ్ అప్పుడు ఇంకో ఫ్లోర్ ఉందంటే కనుక ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఒకవేళ ఇంకో 3 ఫ్లోర్స్ ఉంటే కనుక 3వ ఫ్లోర్ కి వచ్చినా మీకు సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి అదొకటి ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ మీరు గ్రౌండ్ సైడ్ రౌటర్ అనేది ఇక్కడ ఉంది, రిపీటర్ అనేది మధ్యలో పెట్టాం. ఇది గ్రౌండ్ ఒకే ఫ్లోర్ లో ఉన్నాం. ఒక ఫ్లాట్ సర్ఫేస్ లో మనం వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో గోడలు అడ్డు ఉన్నాయి. రౌటర్ అనేది ఇక్కడ ఉంది, R2 అనేది ఉంది. ల్యాండ్ లో ఉన్నాం మనం. సపోజ్ ఇక్కడ ఉన్నాం. ఇలా అయితే కనుక మధ్యలో గోడలు అడ్డు ఉంటే కనుక మీకు సిగ్నల్ అప్పుడు కూడా 2% వస్తుంది మీ దగ్గరికి, 5% రాదు. ఎందుకంటే గోడలు అడ్డం ఉన్నాయి కాబట్టి అడ్డం ఉన్నప్పుడు ఏంటంటే 2% నుంచి 3% బఫర్ అవుతుంది. అంతమాటు స్టేబుల్ గా ఒక
పర్టికులర్ గా ఒక సిగ్నల్ అనేది చూపించట్లేదు. ఇది మేజర్ గా డ్రాబ్యాక్, ఇది ఒకటే మాత్రం నాకు కనిపించింది. సిగ్నల్ ప్రాబ్లం తప్ప మిగిలింది ఏం లేదు. రేంజ్ అనేది మాత్రం దీంట్లో నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఒక ఫ్లోర్ జస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గ్రౌండ్ నుంచి టాప్ కి తీసుకెళ్తుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్ కి వచ్చేసరికి 2% సిగ్నల్ ఉంటుంది అంతే. అంత మించి డ్రాబ్యాక్ అయితే నాకు ఏం కనపడలేదు. డిస్కనెక్ట్ అవ్వడం కానీ రీకనెక్ట్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. మీరు కావాలంటే కనుక కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది పెట్టాను, అక్కడి నుంచి మీరు దొరుకుతుంది. ఇది 700 రూపాయలు సుమారుగా ఉంది రేట్ అనేది. మేజర్ గా నాకు పెద్ద కాన్స్ అయితే కనుక దీంట్లో ఏమీ కనిపించలేదు. ఓన్లీ ఆ సిగ్నల్ డ్రాపింగ్ తప్ప ఏమీ లేదు. అది 2% వస్తుంది అంతే, అంత మించి ఏమీ లేదు డ్రాబ్యాక్ అనేది. అంత మించి పెద్దగా సిగ్నల్ డ్రాప్స్ తప్ప ఇంకేమీ లేదు. మిగిలినంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మేజర్ గా అయితే కనుక నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ డిజైన్. మనం ఎటు కావాలంటే ఈజీగా ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు ఈ యూఎస్బీని. ఇదైతే కనుక ఈజీగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇది ఒకటి మంచి విషయం మనకి. మేజర్ గా అయితే కనుక నాకు సిగ్నల్ డ్రాప్ తప్ప దీంట్లో అంత మించి ఏమీ తప్పుగా కనపడలేదు. ఫ్రెండ్స్, అలాగే మీరు రౌటర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ చేంజ్ చేస్తే కనుక మీరు ఇందులో కూడా పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.